హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎవరో మీకు తెలుసు కదా, కొత్తగా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాపిక్ చెప్పాం. 8,000 గంటలు వాచ్ టైం కోసం యూట్యూబర్స్ అందరూ కూడా గోల్ చేస్తున్నారు, కింద మీద పడుతున్నారు. అంత టెన్షన్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 4,000 గంటలకి మనం కింద మీద పడ్డాను, ఇంకో 4,000 గంటలు మళ్ళీ కింద మీద పడాలి. దీనివల్ల బెటర్ ఏంటంటే, ఒక యూట్యూబ్ చేసే వాళ్ళకి, బ్లాగింగ్ చేసే వాళ్ళకి బెటర్ ఇది. ఎందుకు చెప్తున్నానండి, ఎందుకంటే జెన్యున్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలామంది, వాళ్ళ ఓన్ వీడియోలు వాళ్ళు చేసుకుని చాలామంది జెన్యున్ కంటెంట్ దీని మీదే మైండ్ అంతా పెట్టి చేసిన చాలామందికి ఇది లైఫ్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 8 గంటలు రావడం వల్ల ఫేక్గా అని కాదు, ఏదో సరదాగా వచ్చి యూట్యూబ్లోకి వచ్చి ఛానల్ పెట్టుకుని చేసే వాళ్ళందరూ కూడా తగ్గుతారు. 8 గంటల మాటలు కాదు కాబట్టి చాలామంది తగ్గుతారు. ట్రాఫిక్ తగ్గుతుంది. ఎలా ఉంటుంది? గ్రౌండ్ ట్రాఫిక్ తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏం అవుతుంది? మనం పెట్టే వీడియోలు కొంచెం బెటర్గా పర్ఫార్మ్ చేస్తాయి. దానివల్ల బెటర్గా వెళ్తుంది, వాచ్ టైం కొంచెం పెరగచ్చు, అంతే కదా. ఇప్పుడు మనం ఒక 10 వీడియోలు పెడతాం, 10 వీడియోలకి 4,000 గంటలు వచ్చింది అనుకో, కొంచెం బెటర్గా పర్ఫార్మ్ చేస్తే 6,000 గంటలు వస్తుంది, అంతే కదా. ట్రాఫిక్ తగ్గికొలది మన వీడియో పబ్లిష్ అవుతుంది. దీనివల్ల రియల్ క్రియేటర్కి వచ్చే నష్టమేం లేదు. రియల్ క్రియేటర్కి ఇది బెటరే. అయితే సరదాగా వచ్చే వాళ్ళకి ఇంకా అది కామన్లే, వాళ్ళు ఇంకా సైడ్ అవుతారు, లేకపోతే చేసే వాళ్ళు చేసుకుంటారు. దీనివల్ల జెన్యున్ కంటెంట్ ఇచ్చే వాళ్ళకి, జెన్యున్ కంటెంట్ చేసే వాళ్ళకి, దీని మీద లైఫ్ పెట్టుకునే వాళ్ళకి చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే ట్రాఫిక్ తగ్గికొలది మనకు వచ్చే యూస్ కౌంట్ పెరుగుతుంది. ట్రాఫిక్ పెరిగికొలది ఏమవుతుంది? మనకు యూస్ కౌంట్ తగ్గుతుంది. దీనివల్ల ట్రాఫిక్ తగ్గుతుంది. దీనివల్ల నాకు తెలిసి అయితే, నా ఉద్దేశం ప్రకారం నాకు తెలిసి అయితే చాలామందికి ఇది బెటర్ ఆప్షన్ కూడా ఉంది. కానీ మనం కొంచెం కష్టపడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్ అమ్మా.